లోకరక్షకుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామంలో ప్రతి నెలలో కూడా ఒకరోజు దేవుణ్ణి నా కుటుంబంలో నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను ఆనందించాలి, దేవునితో ఆరాధించాలి అని తీర్మానం చేసుకుని నవంబర్ నెలలో ప్రారంభించిన ఈ నెల కూడిక నేటి 6వ మాసంలో నేటి దినాన్ని దేవుడు ఆకుండా వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే రీతిగా కొనసాగిస్తున్నారు. దేవునికి ఆయనకి ఇష్టమైన సంకల్పం ఏది కూడా అలక్ష్యం చేయడం. దేవుడికి ఇంకా ఆయన ఆరాధించడం అంటే మరింత ఇష్టం కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏ రోజుని కూడా ఒకవేళ ఈ కూడిక విషయంలో కానీ వచ్చిన వారి విషయంలో కానీ కూడిక పెట్టడానికి కూడా ఎక్కడ సంకోచించలేదు. వచ్చిన వారి విషయంలో వారి సిద్ధపరిచే ఆహార భోజన పదార్థాల విషయంలో కూడా ఎక్కడ లోటు అనేది కనిపించింది. వారి ఆలోచన దేవునికి అంగీకారమైంది కనుక, వారి ఉద్దేశము దేవునికి ఇష్టమైంది కనుక ఈ కూడికలు ఈ 7వ నెలలో కూడా 7 నెలలు అవుతున్నాయి. 7 నెలలు నవంబర్లో స్టార్ట్ అయ్యింది. నవంబర్ నుంచి 7 నెలల వరకు కూడా దేవుడు కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. 7 అనేది చాలా పరిపూర్ణమైన సంఖ్య. పరిశుద్ధ గ్రంథంలో 7 అనేది చాలా పరిపూర్ణమైన సంఖ్య. ప్రభు కూడా 7వ దినాన్ని విశ్రమించాడు. 7 గురించి చెప్పుకుంటలేదు, కానీ నేను ఒక మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఏదైనా పని ప్రారంభించినప్పుడు లేదా ఒక విశ్వాసే, రక్షింపబడిన విశ్వాసే 7 సంవత్సరాలు దేవునిలో నిలుచుంటే మరలా ఆడు తప్పిపోయే అవకాశము లేదు, తొట్టిల్లిపోయే అవకాశము లేదు. ఎందుకంటే పరిపూర్ణము చెందిన సంఖ్య అనే సంవత్సరంలోకి వచ్చాడు కనుక తప్పిపోయే అవకాశం. ఎందుకంటే 7 అనే సంఖ్య పరిపూర్ణం. ఈ 7వ మాసం కూడా దేవుడు ఈ ఆరాధన జరగడానికి చూపినందుకు మనందరం కలిసి ఆరాధించడానికి సూర్యబాబు గారు, రత్నం గారు వారి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు దేవుడు చూపిన కృపను బట్టి నేను ఆయన పక్షంగా వచ్చిన సేవకుడుగా సంతోషిస్తూ, ఈ కుటుంబాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ, కూడి చేరి వచ్చిన మీ అందరిని బట్టి కూడా ఆనందిస్తూ, ఎందుకు అంటే కనుక దేవుడు అనేక మంది ఉన్నా కానీ మనల్ని నడిపించుకొచ్చి మన జీవితంలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి, అలాగే దేవుని మాటలు నేర్చుకోవటానికి ప్రవహించిన కృపను బట్టి మనందరం ధన్యులమై ఉన్నాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసి వారు చెప్పిన సాక్ష్యం ప్రకారంగా ఏమిటి సాక్ష్యం అంటే కనుక 40 సంవత్సరాలుగా చేస్తున్న డ్యూటీకి ఆయన రిటైర్మెంట్ సమీపించింది. తదుపరి రిటైర్మెంట్ తర్వాత ఏ పని ఆయన చేయలేదు. వయసు ఎక్కువ అవుతుంది, శక్తి సన్నగిలుతుంది, కానీ కుటుంబ పరిస్థితులు అలాగే ఉంటాయి. కుటుంబ అవసరతలు అలాగే ఉంటాయి. కుటుంబ అవసరతలు అలాగే ఉంటాయి. అయితే ఆయన వేరేగా ఏం ఆలోచించట్లేదు, కానీ ఎంతకాలమో ఏ ఉద్యోగంలో నిబద్ధత కలిగి ఆయనకి ఇచ్చిన పనిలో శక్తి వంచన లేకుండా యథార్థంగా కొనసాగాడో, ఇది వరకు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఆయా కేటగిరీలో ఉన్నట్టే వారు చేసే ఆ కేటగిరీలో కూడా పెన్షన్ అనేది వచ్చేలాగా దేవుడు అనుగ్రహించాలని. పెన్షన్ అనేది ఎందుకంటే తర్వాత కుటుంబ పోషణ, ఇప్పుడైతే కష్టపడే శక్తి ఉంది, లేకపోతే ఉద్యోగం ఉంది, అది రిటైర్మెంట్ తర్వాత వేరే ఆధారము లేదు. ఎక్కడైతే ఆయన విత్తాడో, ఎక్కడైతే కష్టపడ్డాడో దాంట్లోనే పెన్షన్ అనేది వేరేగా అర్జించట్లేదు, కానీ ఆ పెన్షన్ అనేది రావాలి. దాని నిమిత్తము వారు వారి సర్కిల్లో ఉన్న లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ద్వారా కొంత వెసులుబాటు వచ్చింది. ఉన్న ప్రస్తుత గవర్నమెంటు వీరి పక్షంగా నిర్ణయం తీసుకుంటే ఆ పెన్షన్ అనేది ఓకే అవుతుంది. ఈ విషయాన్ని బాగా సుస్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనలో బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కోట్లు ఖర్చు పెట్టినా తెచ్చుకోలేదు ఏంటి? కోట్లు ఇచ్చినా కానీ కోవిడ్ టైంలో ఉన్నదంతా ఇచ్చేత మమ్మల్ని బతికించిన డాక్టర్లు కూడా తెచ్చుకోలేదు కదా. అందుకనే మా కుటుంబంలో ఆరోగ్యం అందరికీ ఉండాలి. ఎందుకంటే ఈ యజమానురాలు కొంత బలహీనరాలుగా ఉన్న దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు, ఇంకా మంచి ఆరోగ్యము ఇవ్వాలి. ఇక మూడవదిగా ఏంటంటే,
దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఆ రక్షణ ఆనందాన్ని పొందుకున్నాను. మళ్ళీ కొంతకాలము ఈ ఆరాధన దూరమైంది, కానీ ఇది ఉంటే నా కుటుంబంలో శాంతి సమాధానాలు సంతోష ఆనందాలు ఉంటాయని గుర్తెరిగి నేను మరలా ప్రారంభించాను. ఈ కుటుంబంలో మీరందరూ వచ్చారు కనుక జరుగుతున్న ఈ నెల కూడికలో మీరు మా కొరకు చేయవలసిన ప్రార్థనలలో మొదటిగా పెన్షన్ వచ్చేలాగా, రెండవదిగా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండేలాగా, మూడవదిగా కుటుంబంలో రక్షణ కార్యం జరిగేలాగా, కుమారుడి విషయంలో రక్షణ కలగాలి. ఈ 3 విషయాల గురించి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ముందు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. చదవబడిన ఈ 4వ సంకీర్తనలో మొట్టమొదటి విషయం ఏమిటంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఏంటంట? ఇరుకులో విశాలత. అంటే ఇరుకులో విశాలత అంటే ఎలా ఉంటుందంటే, ఇదివరకు ఇల్లే ఉందా మీకు? లేదు. పెంకిటిల్లో లేకపోతే తాటెకిల్లో ఏదో ఉంది. ఆ ఇల్లు తీసేసి విశాలమైన ఇల్లుని దేవుడు ఇచ్చాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలతో నలుగురు ఉన్నప్పుడు వారికి పెళ్ళిళ్ళు చేస్తే వారికి 2 అందరూ ఉన్నా కానీ ఇది సరిపోతుంది. అలాగే ఇరుకు అనే పరిస్థితి ఏదైనా కానీ ప్రార్థన చేస్తే ఆయన ఇరుకులో విషయాలు ఇచ్చే దేవుడు. ఒక ఇంటి విషయంలోనే కాదు. ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. ఆదికాండము చదవండి. ఆదికాండము 28వ అధ్యాయము 21వ వచనం. క్షేమంగా వచ్చినట్లు దేవుడు అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిరుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలా కోరుకుంటున్నాడు? వెళ్తుకి మార్గంలో అంటే వెళ్ళేక్కడ ఆహారం ఉంటుందో నాకు తెలియదు, ధరించుకుంటాక వస్త్రాలను ఉంటాయో లేదో తెలియదు, అక్కడ ఉన్న పరిస్థితి నాకు ఎలా ఉంటుందో తెలియదు. అందుకనే ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అంటే కనుక, ఒకవేళ తన స్వనీతిని ఆధారం చేసుకుంటే, తన సొంత శక్తిని ఆధారం చేసుకుంటే మనం ఏం చేస్తాం? మనం విజయవాడ వెళ్తాడు, పులిహారం చేసుకుని పట్టుకెళ్తాం ఒక హోటల్కి కదా. అది అయిపోయిన తర్వాత అక్కడ హోటల్ లేకపోతే, హోటల్ ఉన్న కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే, కొనుక్కోవడానికి డబ్బులు ఉన్న అవకాశం లేకపోతే మరి ఎలాగా? అంటే ఆకాశ పక్షులను పోషించి దేవుడే మనకు ఆహారం సిద్ధపరచాలి. అది ఎరిగిన వాడిగా నేనే ఉండే వయసులో ఉన్నాను, కష్టపడగలను, ఒక 500 సంపాదించినా కానీ 400 ఖర్చు పెట్టేసి ఇంకో 100 దాయగలను అని అనుకోలేదు. నేను వెళ్ళేకాడ ఆహారం ఉంటుందో లేదో నాకు తెలియదు, వస్త్రాలు ఉంటాయో నాకు తెలియదు. అంటే ఇరుకైన పరిస్థితిలో నేను వెళ్తున్నాను. అప్పుడు పరిస్థితి ఏంటంటే కనుక అన్న చంపేతాడేమో అని భయపడి పారిపోతున్నప్పుడు నేను వెళ్తున్న ప్రయాణము, అక్కడ వెళ్ళే స్థలము నాకు ఏముంటాయో ఏమి ఉండవో నాకు తెలియదు. అందుకనే ఇరుకులో విశాలత ఇచ్చే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అదే యాకోబు 32వ అధ్యాయము, ఆదికాండములోనే 32వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. ఇప్పుడు నేను 2 గుంపులైతిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. ఇప్పుడు ఎన్ని గుంపులు అయ్యాడంట? 2 గుంపులు. ఎంతమంది వెళ్ళారు? ఎంతమందితో ప్రార్థన చేస్తున్నాడు యాకోబు? అర్థమవుతలేదా నేను చెప్తున్నా? ఇంటి నుంచి పారిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. అది కదా అని చెప్పేది. ఒక్కడే ప్రార్థన చేశాడు. ఈ 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? 2 గుంపులు అయ్యాడు. 2 గుంపులు కాకుండా 4 గుంపులు ఇంకా చదువుకుంటే వెళ్తే అంటే ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే, ఇరుకులో చేసిన ప్రార్థన ఎంతగా విశాలత కలిగజేసిందంటే, 2 భార్యలు, 2 ఉపపత్నులు, ఈ నలుగురికి పుట్టిన 12 మంది సంతానం. ఈ 12 మందికి సంతానానికి సరిపడగా వేలాది గొర్రెలు, గొడ్లు, పొట్టేళ్ళు ఇవన్నీ కూడా ఆశీర్వాదం. అంతకుముందు దేని గురించి ప్రార్థన చేశాడు అంటే కనుక, పట్టుకుంటాయో లేదో తెలియదు.
అంటే ఇరుకైన పరిస్థితుల్లో చేయబడిన ప్రార్థన ఏమైంది ఇప్పుడు? అంగీకరింపబడి విశాలతగా మార్చబడి. చదవండి ఆ మొదటి వచనం మరొకసారి. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఏం చేశారంట? ఇరుకులో విశాలత కలుగజేశారు. ఈ గ్రహింపు మనకుంటే గనక ఒంటిగా వెళ్ళిన యాకోబు ఇంతగా విస్తరించడానికి, ఇంత విశాలతగా మార్చడానికి కారణం ఏమిటి అంటే గనక అది ఇచ్చే దేవునికి ప్రార్థన చేస్తాడు కదా. ఇరుకునందు మొరపెడితే విశాలతనిచ్చే దేవునికి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ మనవి ఆలకించబడుతుందని మొదటి వచనంలో మనము గ్రహించాం. ఇక నాలుగో వచనంలో భయమునంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఏం చేయమంటున్నాడు? భయపడితే కనుక నీ భయం పాపానికి కారణమైపోద్ది. భయపడితే ఏం చేస్తావు? నువ్వు పాపం చేస్తావు. ఎలాంటి పాపం తెలుసా? 3 వ్యక్తులను తీసుకొచ్చి ఎదర అగ్నిగుండం చూపించి, ఇదిగో నిలవబెట్టిన ఈ బొమ్మకు మొక్కకపోతే గనక ఈ అగ్నిగుండంలో వేసేస్తాం మిమ్మల్ని అంటున్నారు కదా. ఈ అగ్నిగుండంలో వేసేస్తాం అంటున్నారు. భయపడి మొక్కుతే కనుక ఏం చేసినట్టు? ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించినట్లు. ఆజ్ఞాతిక్రమం పాపం. ఏంటి ఆజ్ఞ అంటే కనుక ఆజ్ఞ ఏం చెప్తుంది? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, ఈ నేల కింద దేని రూపంలో ఉండకూడదు. వాటికి మీరు సాగిలా పడకూడదు. వాటిని మీరు మరి మొక్కితే ఏమైంది? ఇప్పుడు ఉంగితే ఏమైంది? ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తారు. మేము మొక్కం అంటున్నారు. మొక్కరా, కనపడుతుంది అగ్ని, బాగా కనపడుతుంది. ఇంకా బాగా కనపడేలా చేస్తామని ఆ అగ్నిని 7 అంతలు చేశారంట. 7 అంతలు చేసిన నువ్వు 7 అంతలు కాదు 12 అంతలు చేసుకున్నా ఇందును గురించిన చింత మాకు లేదు. నువ్వు నిలబెట్టిన విగ్రహానికి, ప్రతిమకి మేము మొక్కవలసిన అవసరం లేదు. ఒకవేళ అగ్నిగుండంలో వేసేసిన ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించగలిగిన దేవుడు. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాము అంటే గనక అగ్నిని చూసి భయపడితే గనక మొక్కేవారు, మొక్కితే గనక పాపం చేసిన వారుగా అయిపోతుడు. పాపం చేసిన వారుగా ఉంటే ఏ అగ్నికి భయపడ్డారో ఆ పాపమే నిత్య నరకానికి, నిత్య అగ్నిగుండానికి తీసుకుపోయేది. అక్కడ అగ్ని ఆరదు, చావదు. ఈ అవసరమైతే 7 అంతలు పెంచగలరు, ఈ అగ్ని తగ్గించేయగలరు, నీళ్ళేసి ఆర్పేయగలరు. అక్కడ అగ్ని ఆర్పేయగారు ఉన్నారా? ఒక నీళ్ళు చుక్క దొరుకుతుందా? దొరకదు. అందుకనే మీకు భయం వచ్చినప్పుడు పాపం అనేది లేదు. భయములో పాపం ఎలా చేస్తామంటే, ఇదిగో నిన్ను భయపెట్టేవారు వస్తారు. దానియేలు చెప్తున్నారు కదా, దానియేలు రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర ఏ విషయం విచారణ చేయడానికి ఒక 4 రోజులు వీల్లేదు. రాజు ఉంగరంతో తాకీదులు ఏర్పాటు చేసి శాసనం ఎత్తి మొత్తం అంతా సంస్థానానికి పంపించేశారు. అయితే దానియేలు ఆ శాసనానికి భయపడ్డా? లేదు. దినానికి ముమ్మారు కూడా యెరూషలేము తలుపు కిటికీ తీసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలాగ భయము చెంది ఆ ప్రార్థన అనేది మానేతే పాపం చేసిన వాడిగా ఉండిపోతాడు. అదే మాట చెప్తున్న 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, భయము నుండి పాపము చేయకుడి. అంటే దేనికి కూడా మీరు భయపడవలసిన అవసరమో లేదు. దేనికి కాంప్రమైజ్ పడవలసిన అవసరమో లేదు. ఎందుకంటే వారికి ముందుగా మనకు ముందుగా షడ్రక్ మేషక్ అబేద్నెగోని ఎందుకు చూపిస్తున్నాడు అంటే కనుక ఆ వేడిమి గల అగ్నిగుండం నుంచి తప్పించే దేవుడు అని వారు చెప్పినట్లు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు కూడా ఆయనే కదా. అప్పుడు దేవుడు వేరు, ఇప్పుడు దేవుడు వేరు కాదు. అప్పుడు తప్పించిన దేవుడు ఇప్పుడు శక్తి లేనుడు కాదు కదా. అదే దేవుడు, అదే శక్తిమంతుడు. నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. సముద్రమే ఉప్పొంగిన కెరటాల్లాగా శ్రమలే నీ మీదకి వస్తున్నా, నీ ప్రయాణంలో ఎరికో గోడలు అడ్డడిపోతున్నా, ముందుకు వెళ్ళవలసిన ప్రయాణంలో ఎర్ర సముద్రం నేను ఉన్నానని ఎదురొచ్చిన దేవుడు వాటిని 6 నెలలుగా మార్చేసి సమర్థుడు. లేకపోతే గోడలను కూల్చేయగలిగిన శక్తిమంతుడు, సముద్ర పొంగులను అణచగలిగిన మహాదేవుడు. అటువంటి దేవుడు నీకు నాకు ఉండగా భయపడవలసిన అవసరం లేదు. మరి ఎలా ఉండాలి అంటే కనుక ఆరాంసే సోచం, అంటే మంచం మీద పడుకో, శుభ్రంగా పడుకుని దేవుని గుర్తు చేసుకో.
వీటి గురించి ఎవరు భయపడతారు అంటే కనుక దేవుడి గురించి తెలియని వారు, దేవుడి శక్తి సామర్థ్యాల గురించి తెలియని వారు భయపడతారు. కానీ దేవుణ్ణి ఎరిగిన, దేవుణ్ణి తెలిసిన, దేవుని కలిగి ఉన్న నీవు నేను భయపడవలసిన అవసరం లేదు. చక్కగా పడుకో, మంచం మీద పడుకుని దేవుని జ్ఞానము చేసుకో. చదవము అప్పుడు ఆ మాట. మీరు పడకల మీద ఉండగా మీరు భయమునంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఏం చేయాలంట? ధ్యానం చేసుకుని ధ్యానం చేసుకోవాలంటే దేవుణ్ణి స్మరించుకోవాలి. ఇది ఉపదేశాలు చెప్తున్నారు కదా, నీవు మాత్రమే కాదు ఈ విషయాలన్నీ కూడా నీ పిల్లలకే చెప్పాలి. ఎప్పుడెప్పుడు అంటే కనుక ఇంట ఉంటున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వీటి గురించి నువ్వు మాట్లాడాలి. అంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని కూడా ధ్యానం చేసుకోవాలి. చాలా మంది చూసేవాళ్ళు వెళ్ళదు. ఆర్సీఎంలో కూడా కథోలిక్ సంఘంలో ఉన్నవారు కూడా జపమాలు చేతితో పట్టుకుంటారు. జపమాలు ఉంటారు చేతిలో, ఇలా పూసలు కలుపుతా ఏదో అనుకుంటూ ఉంటారు. ఏమనుకుంటారంటే వారు దేవుని వారు ధ్యానం చేస్తారు. నువ్వు పూసలు అలా పట్టుకోవసరం లేదు, కానీ అలా పట్టుకోమని నువ్వు చదివిన వాక్యంలో చెప్పట్లేదు. కానీ దేవుణ్ణి నువ్వు ఏం చేయాలంట? ధ్యానం చేసి ఎక్కడున్నా కానీ పర్యాలు కవలమ్మ గారు అంటారు, వెళ్ళలేకపోతున్నాను బాబు, ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను. ఉన్న చూసే ప్రార్థించేవాడు. అయినా అన్నీ కూడా ఇక్కడ కూర్చొని విన్నాను, మంచిది కదా. నువ్వు రాలేని పరిస్థితి దేవునికి తెలుసు. అందుకనే నువ్వు ఉన్న చోట కూడా ఈరోజు వెళ్ళలేకపోయింది కదా, ముసుకెట్టు పడుకోకు. ఒకవేళ మంచం మీద లెగలేని పరిస్థితి ఉన్నా కానీ ప్రభువా నేను వెళ్ళలేనందుకు నన్ను క్షమించండి, ధ్యానం చేయండి, గుర్తు చేసుకో, ఆ మాటలు నేర్చుకో. అది వాక్యం చెప్తుంది. మూడో విషయం 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నా సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆగిపోయి విషయాన్ని కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. మీకు ఇష్టమైతే 11 అయింది టైం. మీకు ఇష్టమైతే కొన్ని విషయాలు ధ్యానం చేసి నేర్చుకుందాం. లేదు అనుకుంటే ముగించేసి ప్రార్థన చేసుకుందాం. ఏం చేద్దామంటారు? మరి మీ ఇష్టమే కదా, నా ఇష్టం నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు కూడా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? నేను చెప్పేది ఎందుకు మీరు నేర్చుకోవాలని. మాకు నేర్చుకోవాలని ఉందండి. మీరు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి, మాకు అర్థమవుతున్నాయి అంటే కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే మీరు కూర్చుని ఆలకిస్తున్నారు కదా, నుంచున్నవాడు కదా, నేను నాకు ఇబ్బంది లేదని చెప్తున్నాను అన్నమాట. కూర్చున్న వాళ్ళకి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక చెప్పండి అంటున్నారు. ఎందుకంటే భక్తులు ఏం చెప్తున్నారంటే, మనం అంటే మరలా ఈ మాటలు ఎప్పుడు దొరికితే మనకు తెలియదు. అసలు ఈ మాట్లాడడానికి మనం మరుక్షణం ఉంటామో లేదో తెలియదు. కానీ దొరికినప్పుడే దాన్ని దొరుకుకోవటానికి ఇష్టం కలిగి ఉండాలి. భక్తులు ఏమంటారు తెలుసా, ఈ మాట నాకు దొరికినప్పుడు కొంగు మీద అంటే ఆ మాటల కోసం అంత ఇష్టం కలిగి ఉన్నాడు. ఈ మందిర ఆవరణం చూడవలన ప్రాణము ఆశపడుతుంది, తృష్ణగొలుచున్నది అంటున్నాడు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు ప్రార్థన జరుగుతుందా అన్న తృష్ణ ఉండాలి, అటువంటి ఆశ ఉండాలి. అప్పుడు కదా మనం నేర్చుకుంటాం, అప్పుడు కదా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మా అమ్మ బాబుకు పట్టుకున్న పెంచే కానీ నాకు చదువు వస్తుంది ఏంట్రా అన్నాడు జ్ఞానకి కదా. స్కూల్కి వెళ్ళమంటామంటే వాళ్ళకి కట్టుకున్న పెంచ తప్ప నాకు చదువు వస్తుంది ఏంటి, రోజు నన్ను బ్యాగ్ తగిలించి యూనిఫార్మ్ పెట్టి స్నాక్స్ పెట్టి ఎన్ని ఇచ్చి పంపిస్తుంది, నాకు వస్తుంది ఏంటి అన్నాడు. అలా ఉంటే రాదు, ఎప్పటికీ రాదు. ఆడికి ఇంట్రెస్ట్ ఉండాలి, చదువుకుంటాక ఎన్నోడికి ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడు కదా వచ్చింది. అలాగే నేర్చుకుంటాక మనకు ఆసక్తి ఉంటేనే అక్కడ నిలబడినట్టు దేవుడు మాట్లాడేస్తాడు. కొండ మీద ఆయన నిలబడి మాట్లాడుతూ ఉంటే రాత్రి లేదు, పగలు లేదు, 1కి 2కి వెళ్దాలు లేదు, ఆకలి దప్పులు లేవు. 3 రోజులు అలా ఉండిపోయాడు ప్రజలు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీరు చదువుకుంటే కొండ మీద ప్రసంగంలో 3 రోజులు అలా ఉండిపోయారు. 3వ రోజుని దేవుడే ప్రసంగం ముగించి, యేసు ప్రభువారే ఆ ధన్యతలన్నీ చెప్పిన తర్వాత ముగించి ఇంటికి పంపించండి అని చెప్పిన తర్వాత 3 రోజులు బట్టి దేవుని మాటలు లీనమైపోయారు. వాళ్ళకి పగలు రాత్రి టైము గట్రా ఏమి అక్కడ ఫ్యాన్లు లేవండి, కొండ మీద ఉన్నారు, కుర్చీలు లేవు, రాళ్ళ మీద కూర్చున్నారు. అయినా కానీ వాళ్ళకి అలసట్లేదు,
ఎంతవరకు వాళ్ళు దేవుళ్ళు లీనమైపోయి దేవుని మాటలు విన్నారో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పరిస్థితి ఏంటంటే కనుక ఇక్కడి నుంచి ఆ మాటలు హృదయంలో ఉంటాయి కానీ చెవులకు వినపడవు కనుక ఈ శరీరం నేర్చుకుపోయి మార్గంలో పడిపోతాడు. అందుకని నాకు ఆహారం పెట్టండి. వెళ్ళిపోయేటప్పుడు మీకు భోజనం ఉంది, వెళ్ళిపోయేటప్పుడు భోజనం అదేనా గుర్తు చేసుకోండి. ముగింపు మనకే భోజనం ఉంటుంది. అందుకే ప్రతి నెల కంపల్సరీ పెట్టండి. అమ్మ ఏ నెల కూడా ఉంది కదా, మళ్ళీ చెప్పేద్దాం తర్వాత ఏం చెప్పేసి అనుకుంటారు. ఉంది ఒక లేపాడ పనులు నేను రప్పిస్తాను. అలాగా ఒక ఇని అలసిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అనుకుంటే కనుక మళ్ళీ నీకు శక్తి ఆహారం కూడా సిద్ధపడి 3 రోజులు వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుడు ఆహారం పెట్టి పంపించాడు. అంటే వినటానికి ఈ మాటలను ఎందుకు చెప్తున్నాను తెలుసా? వినటానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మాటలు వినటానికి సంతోషం రేపు ఉండాలి. ఒక్క ప్రశ్న ఎప్పుడైనా తీసుకున్నాం, ఒక ఇంటికాడ అయ్యూదులు వేసాం అనుకుంటాం కదా. అసలు ఈ క్షణం మనం వెళ్ళిపోతే ఏం పట్టుకెళ్తామమ్మా? దేవుని సన్నిధిలో నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, మన జీవితంలో శ్రేష్టమైంది, విలువైంది, ఉపయోగపడింది అంటే సద్వినియోగమైంది ఏంటి అంటే కనుక అలా దేవునితో గడిపిన క్షణాలు, దేవునితో గడిపిన సమయం తప్ప మరొకటి లేదు. ఒకే ఇంట్లో 2 ఉన్నారు. ఒక ఆవిడేమో పాత దగ్గర కూర్చుని మాటలు మళ్ళీ ఎప్పుడు వస్తాడు నా ప్రభు నా ఇంటికి, నా ప్రభు నా ఇంటికి ఎప్పుడు వస్తాడో. అందుకనే ఆయన ఉన్న చేపో ఆయన పాదాల దగ్గరే ఉండి ఆయన చెప్పి ప్రతి మాట వింటూ వచ్చిందంట. మరి మార్త అయితే కనుక ఈయనకి ఈ వెరైటీ పెట్టాలి చాలా కష్టపడ్డది, చాలా కష్టపడ్డది. కానీ ఆవిడ కష్టాన్ని ప్రభు ఏమన్నాడంటే కష్టపడింది తప్పలేదు కానీ ఉత్తమమైందని ఎందుకు ఉత్తమమైంది తర్వాత నువ్వు మజ్జిగ వేసిన నేను తాగి వెళ్ళిపోతాను.